హాయ్! హలో! ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. లాస్ట్ వీడియోలో పార్ట్ 1 చేశాను కదా! వీడియోస్ ఎందుకు పోస్ట్ చేయట్లేదు అనేసని. ఇదైతే పార్ట్ 2 అనమాట. మెయిన్‌గా వచ్చేసి హెల్త్ ఇష్యూస్ అండి. ఫస్ట్ వచ్చేసి అమ్మకి హెల్త్ బాలేకుండా వచ్చింది. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండాల్సొచ్చిందనమాట ఒక 10 డేస్ వరకు. అమ్మకి బాగయిన తర్వాత నాకు ఇంకా హస్బెండ్‌కి ఫీవర్స్ వచ్చాయి. సో, ఒక 10 డేస్ అయితే ఇంట్లో అసలు యాక్టివ్‌గా లేము. వంట చేసుకోవడానికి కూడా నాకు అయ్యేది కాదు. బాగా నీరసం వచ్చేసింది ఫీవర్ తగ్గిన తర్వాత. మేము కొంచెం కోలుకునిన తర్వాత అత్తమ్మకి బాలేకుండా వచ్చింది. అత్తమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళాము. అక్కడ ఒక 10 డేస్ అయితే ఉన్నాము. నేను టోటల్‌గా ఆ 1 మంత్ అనేది ఇంట్లో అసలు లేము. బయటకి అమ్మ వాళ్ళ ఇంటికి 10 డేస్, ఇంకా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో 10 డేస్, ఇంకా మాకు ఉన్న 10 డేస్‌లో మాకు బాలేకుండా ఉండింది. ఆ 1 మంత్, 1 ½ మంత్ వరకు ఏమి వీడియోస్ అయితే పోస్ట్ చేసేదానికి అస్సలు కుదరలేదు. ఒకటి మాకు బాలేకుండన్నా ఉంటుంది. లేకపోతే బాగుంటే బయట ఫంక్షన్స్ అని, అది ఇది అని తిరిగేదానికే సరిపోయింది మాకు. వీడియోస్ అయితే తీసేదానికి అస్సలు టైం కుదరలేదు. పైగా ఫస్ట్ వచ్చేసి ఫెస్టివల్స్ అనేది 2 ఫెస్టివల్స్ వచ్చింది కదా! మేము నార్మల్‌గా ఫెస్టివల్స్ అంతా అత్తమ్మ వాళ్ళతోనే చేసుకుంటాము. హ్మ్. అక్కడ అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకుంటామనమాట. ఇక్కడ అపార్ట్మెంట్‌లో ఏవి చేసుకోము. వినాయక చవితి, ఇంకా వరలక్ష్మి వ్రతంకి వ్లాగ్స్ అయితే చేయాలనుకున్నాను. వరలక్ష్మి వ్రతం రోజు నేను ఇంకా మా సిస్టర్ కలిసి అంతా రెడీ చేశామనమాట. అంతా రెడీ చేసిన తర్వాత నాకు పీరియడ్స్ అయితే వచ్చింది. చాలా ఫీల్ అయ్యాను నేను. ఎప్పుడు ఫెస్టివల్స్‌కి నాకు పీరియడ్స్ వస్తుంది అని. సో, అది నాకు బాగా డిసప్పాయింట్ అయింది. ఈ మధ్య ఇప్పుడు ఒక 6 మంత్స్‌గా అస్సలు అవ్వడం లేదు. 21 డేస్‌కే వచ్చేస్తుంది. ఎప్పుడొస్తుంది అనేది నాకైతే అసలు తెలియడం లేదనమాట. హార్మోన్స్ చేంజ్ వల్ల స్ట్రెస్‌కి ఇలా అవుతుంది అనేసని చెప్పారు డాక్టర్స్. మా సిస్టర్ అయితే చాలా బాగా చేస్తారు వరలక్ష్మి వ్రతానికి డెకరేషన్ అంతా. అది చూపిద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు. వినాయక చవితికి కూడా డౌట్ ఉండేది డేట్ వస్తుంది ఏమో అని. ఆ కన్‌ఫ్యూజన్‌లో ఉండి వ్లాగ్ కూడా తీయలేకపోయాను అత్తమ్మ వాళ్ళ ఇంట్లో. ఇది ప్రాబ్లమ్ అనమాట వీడియోస్ తీయడానికి మెయిన్ ప్రాబ్లము ఫెస్టివల్స్ అప్పుడు. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో గానీ ఫెస్టివల్‌కి నాకు పీరియడ్స్ ప్రాబ్లమ్ గానీ లేకపోతే అప్పుడైతే వ్లాగ్స్ అయితే నేను పెట్టగలుగుతాననమాట. దీని తర్వాత మెయిన్ రీజన్ ఏంటి అంటే హౌస్ అనేది మేము షిఫ్ట్ అవుతున్నాము. ఇప్పుడు మీరు చూసే ఇంటికే 2 బీహెచ్‌కే అనమాట ఇది. మా సిస్టర్ వాళ్ళ అపోజిట్ ఫ్లాటే ఇది. ఇది మా ఓన్ హౌసు. 5 ఇయర్స్ అవుతుంది ఇది కన్‌స్ట్రక్షన్ జరిగి. మేమప్పుడు రెంట్‌కి ఇచ్చేసామనమాట. ఇంకా ఇప్పుడు మేమే ఇక్కడికి రావాలనుకుంటున్నాం. అందుకే ఇల్లంతా రెడీ చేసుకుంటున్నాము. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఒక పక్క హ్యాపీగానే ఉంది. కానీ ఇంకొక పక్క చాలా బాధేస్తుంది. మా ఫ్రెండ్స్‌ని అందరినీ అక్కడి నుంచి వచ్చేస్తున్నాననేసి. కిట్టి అయితే నేను వదులుకోవాలనుకోవట్లేదు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ అయితే స్టాప్ చేయను. కంటిన్యూ చేయాలని అనుకుంటున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎవ్రీ మంత్ వాళ్ళని కలవాలని, కుదిరినప్పుడల్లా నేను మా అబ్బాయి కలిసి అక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నాము. మెయిన్ రీజన్ వచ్చి మేము హౌస్ షిఫ్టింగ్ పెట్టుకున్నాము. ఇక్కడ హౌస్ రెనోవేషన్ పెట్టుకున్నాము. ఫుల్ బిజీ అయిపోయాను నేను. అందుకోసం వీడియోస్ పైన ఎక్కువ ఫోకస్ చేయలేకపోయాను. ఇంకైతే ఇక్కడ హౌస్ గురించి అయితే వీడియోస్ అయితే ఎక్కువ వస్తాయి. ఇంకా చాలా విషయాలు ఉంది మీతో షేర్ చేసుకోవడానికి, మీతో చెప్పడానికి అన్నీ కూడా. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే నేను షేర్ చేసుకుంటాను. ఈ వీడియో కొంచెం లాంగ్ అయింది. అందుకనేసి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్. టేక్ కేర్.